తల్లికి వందన పథకం ఈ చిన్న పని చేయకపోతే 15,000 రావు తెలుసుకోండి. ఏపీలో విద్యార్థులకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద 15,000 ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేయనున్నారు. అయితే తల్లికి వందనం లబ్ధిదారులు ఆధార్ బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చేసి ఉండాలని, ఒకవేళ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం ప్రతి ఏటా 15,000 ఇస్తుంది. వీటిలో 13,000 విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్‌లోకి జమ చేస్తున్నారు. 2,000 మాత్రం స్కూల్ నిర్వహణ కోసం కేటాయిస్తున్నారు. జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. స్కూళ్లు కూడా మొదలు కానున్నాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. తల్లికి వందనం పథకం కింద డబ్బులు అకౌంట్‌లోకి జమ కావాలంటే విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ అనుసంధానం తప్పనిసరి. గతేడాది తల్లి బ్యాంక్ అకౌంటు ఆధార్‌తో అనుసంధానం కాకపోవడంతో చాలా మంది విద్యార్థులు అర్హత ఉండి కూడా తల్లికి వందనం పథకానికి దూరం అయ్యారు. ఈ కారణంతో గతేడాది విద్యార్థులు తల్లి బ్యాంక్ అకౌంట్‌లో నిధులు జమ కాలేదు. గతేడాది ఎదురైన సమస్యను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ విద్యార్థుల తల్లులను అలర్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ బ్యాంకులు దగ్గరికి వెళ్లి అకౌంట్‌కు ఆధార్ అనుసంధానమై ఉందో లేదో సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింకు కాకపోతే వెంటనే చేసుకోవాలని, లేకపోతే డబ్బులు అకౌంట్‌లోకి జమ కావు అని చెబుతున్నారు. తల్లికి వందన పథకానికి అర్హులైన లబ్ధిదారులు సంబంధిత బ్యాంకుకు వెళ్లి బ్యాంక్ అకౌంట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. బ్యాంకుకు వెళ్లే సమయంలో తమ వెంట ఆధార్ కార్డు తీసుకొని వెళ్లాలని, ఒకవేళ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింకు కాకపోతే వెంటనే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీపై సంతకం పెట్టి బ్యాంకులో సమర్పించాలి అని చెబుతున్నారు. ఈ భ ఈ ప్రక్రియ పూర్తి కాగానే మొబైల్‌కు మెసేజ్ వస్తుందని తెలిపారు. అలాగే ఆధార్ అధికారిక వెబ్‌సైట్ యూఐడీఏలోకి వెళ్లి మీ ఆధార్ నుంచి ఆధార్ సర్వీస్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ లింకు సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేస్తే లాగిన్ వస్తుంది. అక్కడ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆ కింద ఉండే క్యాప్షన్ కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్మిట్ చేస్తే ఆధార్‌కు ఏ బ్యాంక్ లింక్ ఉందన్న సమాచారం కూడా తెలుస్తుంది. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లింకు కాకుంటే సంబంధిత బ్యాంక్‌కు వెళితే సంప్రదిస్తే ఆధార్ అనుసంధానం చేస్తారని అధికారులు తెలిపారు. తల్లికి వందన పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా సూచించారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.